హలో గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్. టుడే ఇస్ ద డే 2. ఇవాళ మనం ఒరిస్సా పూరికి అయితే వెళ్తున్నాం. ఫర్ ద ఫస్ట్ టైం యూఆర్ ఎంటరింగ్ టు ఎ న్యూ స్టేట్ ఒరిస్సా. ఇది కూడా బ్యూటిఫుల్ సిటీయే, చాలా టెంపుల్స్ ఉంటాయి. సన్ రైజ్ అయితే అయ్యింది చూడండి నా ముందు, సూపర్ ఉంది. స్ట్రైటింగ్ అయితే చెన్నై కోల్కతా హైవే అంటారు దీన్ని. ఇలాగే మనం ఆర్కే బీచ్, భీమిలి, శ్రీకాకుళం అలా ఎంటర్ అవుతాం ఒరిస్సాలోకి. పలాస, బరంపూర్, చిల్కా లేక్ వస్తుంది మధ్యలో, ఫేమస్ చిల్కా లేక్. బైక్ పైన అయితే ఫస్ట్ టైం. వైజాగ్ దాటి అటు సైడ్కి అయితే ఎప్పుడు వెళ్ళలే. సో ఇవాళ అంతా కొత్త రూటే నాకు కూడా. మీతో పాటు నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నట్టే. వైజాగ్ ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది అంటే మస్తు ఇష్టం నాకు వైజాగ్ సిటీ. హైదరాబాద్ తర్వాత ఏదైనా సిటీ ఉంది అంటే నేను ఎప్పుడూ చెప్తా కదా వైజాగ్ అంటాను నేను. బ్యూటిఫుల్ మ్యాన్, బ్యూటిఫుల్. యాక్చువల్గా చుట్టూ కొండలు, వెనకాల బీచ్, మస్తు అనిపిస్తుంది. సో ఇదే గాజువాక జంక్షన్, పెద్ద జంక్షన్ గాజువాక జంక్షన్. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోతే నాకు తెలిసి బీచ్ రోడ్కి కనెక్ట్ అవుతుంది అనుకుంటా. సన్ రైజ్ అయితే బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. 16 అవుతుంది, పర్వాలే, అంత బిజీ అవుతుంది. యాక్చువల్లీ అంతా వీక్ డేలో నేను వెళ్తున్నాను కాబట్టి నాకు అదొక ఫాయిదా. ఇంతవరకు ఏ ట్రిప్ వీక్ డే మధ్యలో ఎప్పుడు చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం నాకు దొరికింది ఈ ఛాన్స్, అందుకే కొంచెం ప్రశాంతంగా అవుతున్నాయి అంతా. అండ్ ఇవాళ నేను ఇక్కడ నుంచి సోలోగానే వెళ్ళిపోతున్నా. యాక్చువల్లీ మా ఫ్రెండ్ రావాలి, ఇద్దరం పోవాలి మేము. వాడికి ఫ్యామిలీ ఎమర్జెన్సీ వస్తే వెళ్ళిపోయాడు. ఇంకొక అబ్బాయికి లీవ్స్ దొరకలేదు. ఇదిగోండి పోర్ట్ ఏరియా. ఇదంతా వైజాగ్ పోర్ట్ ఏరియా. ఇక్కడ అన్ని కంటైనర్స్ అన్నీ ఇక్కడ లోడ్లు చేస్తారు అనుకుంటా. ఇది టోల్ రోడా? ఇదేంది దూకుడు సినిమాలో చూసినట్టే ఉంది ఇది. ఈ షెడ్లు, క్లైమాక్స్ సీన్. ఇది చూడండి, క్రేజీ ఉన్నది. ఇదేందో ఫ్యాక్టరీ, బొగ్గు ఫ్యాక్టరీ లాగానే ఉంది. ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా ఉన్నట్టుంది. అంతా రకరకాల స్మెల్ వస్తుంది. ఇదంతా కొత్తగా ఉంది. నాకు తెలిసి నేను ఇటు సైడ్ రాలే అనుకుంటా. పోర్ట్ ఏరియా సైడ్ ఎప్పుడు తిరగలే. సో ఇలా కూడా రోడ్ అయితే మన బీచ్కి అయితే కనెక్ట్ చేస్తుంది. నేను యాక్చువల్లీ ఇదంతా తిరగకుండా నాకు ఇంకో రోడ్ ఉందన్నమాట, అక్కడ దాకా వెళ్ళిపోవచ్చు. ఎవరు ఎరగకండ్రా. అమ్మా ఇదేంద్రా ఎంత ఉంది.
ఇదేం కుక్కరా బాబు, కుక్కనా అది? నేను ఏదో కొండ ఎక్కుతున్నానంటే బిస్కెట్ చేసింది మ్యాప్స్, ఎటో జరుగుకుంటూ వెళ్తున్నా. చార్మినార్లోకి వచ్చినట్టే ఉంది ఇప్పుడు ఓల్డ్ సిటీ. ఏటేటేటేటో తిరుగుతున్నాను. రెల్లి వీధి అంట. ఐ లవ్ రెల్లి వీధి. పవనిజం కలెక్షన్స్. ఫస్ట్ టైం చూస్తున్నాను అలాంటి షాప్. జై శ్రీరామ్. నేనేదో బీచ్ రోడ్ వెంబడి అట్లా వెళ్ళిపోదాం అనుకుంటే ఇది ఎటేటేటో తిప్పుతుంది. ఫైనలీ 1 డే తర్వాత వైజాగ్ వచ్చాక ఇప్పుడు మన సముద్రం అయితే చూస్తున్నాం. ఆర్కే బీచ్ రోడ్ అయితే వస్తుంది. 3, 2, 1 చూడండి, క్రేజీ. వావ్, బ్యూటిఫుల్. బీచ్ రోడ్ అయితే వచ్చాము. అచ్చా, అటు బంద్ చేసేసారు గైస్. అయిపోయింది ఆర్కే బీచ్. ఇంతే, టైం కాలేదనుకుంటా. బీచ్ రోడ్ 8 o'clock 7 to 7 దాకా బంద్ చేస్తుంది, వాకర్స్ ఇబ్బంది అవ్వద్దని. సో బీచ్ రోడ్ అయితే దాటేసి ఆ స్ట్రెచ్ ఏదైతే క్లోజ్ చేస్తారో దాని కొంచెం ముందుకు వచ్చి ఇక్కడ నుంచి ఇంకొకటే స్ట్రైట్ రోడ్. రిషికొండ, భీమ్లీ, శ్రీకాకుళం, ఇదంతా ఒకటే రోడ్. ఈ రూట్ ఏంటంటే బాగా స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. కైలాసగిరి ఇంతకుముందు ఎక్కిన రోప్వే ఉంటుంది, ఇప్పుడు ఉందో లేదో తెలియదు. బాగానే ఉంటుంది. కొండపైన టెంపుల్, పార్క్ అన్నీ. ఇక్కడ రోప్వే టికెట్ తీసుకొని పైకి వెళ్ళాలి, లేదు అంటే వెహికల్స్లో కూడా వెళ్ళొచ్చు. వచ్చేసాం మళ్ళీ బీచ్ రోడ్కి అయితే. నేను ఇవన్నీ తిరిగాను అనమాట లాస్ట్ టైం వచ్చినప్పుడు. ప్రీవియస్ వ్లాగ్స్లో ఉంటాయి చూడండి, ఒక్కొక్క దాంట్లో వెళ్ళి ఎక్స్ప్లోరేషన్. కింద ఒక షిప్ ఉంటుంది, అబాండెన్ షిప్. ఫొటోస్ క్రేజీ వస్తాయి అందులో. బా సూపర్ ఉంది బాబా వ్యూ. ఐ లవ్ వైజాగ్ ఇక్కడ బోర్డు ఉంది. నేను డైవర్షన్ అయితే తీసేసుకున్నా,
అట్లా బీచ్ వెంబడి పోదాం అనుకున్నా కానీ ప్రతి 50 మీటర్స్కి మొత్తం స్పీడ్ బ్రేకర్లు, చాలా టైం వేస్ట్ అవుతుంది, స్లో అయిపోతుంది. గూగుల్ మ్యాప్స్ కూడా ఆ రూట్ సజెస్ట్ చేయట్లేదు, ఏదో వేరే డైవర్షన్ చూపించింది. మరి దారుణంగా ఉంది. అరే ఎంత బీచ్ రోడ్ అయినా ఇంత స్పీడ్ బ్రేకర్లు వేస్తారా? లిటరలీ ప్రతి 50 మీటర్లకి 100 మీటర్లకి స్పీడ్ బ్రేకర్లు వస్తూనే ఉన్నాయి. సో బ్యాక్ టు చెన్నై కోల్కతా హైవే. అనవసరంగా పోయినా అనిపిస్తుంది. ఏదో ఆర్కే బీచ్ సంబరం కోసం పోయినా కానీ టైం వేస్ట్, డిస్టెన్స్ వేస్ట్ అయిపోయింది. ప్రశాంతంగా ఇక్కడ నుంచి పోతుండే. ఇది యాక్చువల్లీ హైవే అయితే ఇది. ఆ సముద్రం అటు సైడ్ అలా పోదాం అనుకున్నా కానీ ఆ స్పీడ్ బ్రేకర్లకి దండం పెట్టాలి, ఇక టైం వేస్ట్ అయిపోతుంది. హైవేలో అయితే అలా ఉండదు కాబట్టి ప్రశాంతంగా అయితే వెళ్ళిపోవచ్చు. ఎందాడ మా ఫ్రెండ్స్ ఉంటారు ఇక్కడ, ఎవరో చాలామంది ఉంటారు వైజాగ్లో. నా ఫ్రెండ్స్, సబ్స్క్రైబర్స్ మొత్తం హైదరాబాద్ తర్వాత ఎక్కువ మంది ఉండేది నా తెలిసిన వాళ్ళందరూ ఇక్కడే కావచ్చు. అది ఇప్పుడు ప్రశాంతంగా ఉందిరా భయ్యా. అన్నెసెసర్లీ బికాజ్ ఆఫ్ వన్ బీచ్. ఇప్పుడు పోయేది కూడా పూరి అటు చూడని బీచ్లే అయినా కానీ ఆర్కే బీచ్ పైన ఇష్టం కోసం, వైజాగ్ ఇష్టం కోసం అటు వెళ్తున్నా. ఇంత మంచి రోడ్డు పెట్టుకొని, హైవే పెట్టుకొని నేను చూడ అనవసరంగా కూడా అక్కడ పోయినా నాకు మస్తు మండుతుంది. సో ఇది స్ట్రైటింగ్, ఇది ఇచ్చాపురం, భోగాపురం, శ్రీకాకుళం, పలాస, ఇదంతా ఇది ఒకటే స్ట్రైట్ రోడ్, చెన్నై కోల్కతా హైవే. కొత్త ఎయిర్పోర్ట్ వస్తుంది వైజాగ్కి, భోగాపురం ఇదే రోడ్లో ఉంటుంది. చూపిస్తాం ముందుకు వెళ్ళినాక. ఈ ఊరి పేరు ఏం తెలుసా? గంభీరం. ఫస్ట్ టైం వింటున్నా, గంభీరం. శ్రీకాకుళం ఇక్కడ నుంచి ఇంకా 70 కిలోమీటర్స్ ఉంది. హైవే అయితే క్రేజీ ఉంది. చెన్నై కోల్కతా హైవే బాగా చేశారు కదా, 6 లేన్ ఉంది అసలు. ఇక్కడ నుంచి అన్ని కొత్త కొత్త పేర్లు వస్తాయి అండ్ అన్ని సిమిలర్ పేర్లు వస్తుంటాయి. ఇప్పుడేంది తంగర వలస వచ్చింది, మధ్యల వలస, ఇవన్నీ వలసలు వస్తున్నాయి. యాక్చువల్లీ మన తెలంగాణలో చాలా వేడిగా ఉంది. వైజాగ్ ఇంకా బెటర్ ఉంది హైదరాబాద్ కంటే. హైదరాబాద్ 40 డిగ్రీలు మండుతుండే. ఇప్పుడు ఇక్కడ యాక్చువల్లీ పర్వాలేదు. నేను ఇక్కడ భయపడ్డా ఎక్కువ ఉంటుందని, వీటినే చల్లగా ఉంది. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయితే చేసా. ఇక్కడ రోడ్ సైడ్ ఒక చిన్న షాప్ ఉంటే ప్రశాంతంగా. నేను ఎందుకు ఇలాంటివి సజెస్ట్ చేస్తా తెలుసా? రోడ్ సైడ్ ఎందుకంటే మరీ గలీజ్గా ఉంటే తినబుద్ధి కాదు, కానీ కొంచెం డీసెంట్ ఉంటే తింటా. ఎందుకంటే కళ్ళ ముందే బండి కనిపించాలి నాకు. కనిపిస్తే ప్రశాంతంగా ఏ టెన్షన్ ఉండదు. ఈ లగేజ్ కానీ ఇదేమి ఫోన్లు, ఈ కెమెరాలు అంతా తీసే పని ఉండదు. అలా వదిలేస్తా, పోయాడు తినేసి వెళ్ళిపోవచ్చు. అందుకని పెద్ద రెస్టారెంట్స్ టైప్ వెళ్తే మళ్ళీ బండి బయట పెట్టాలి, అన్నీ లగేజ్ చూసుకుంటూ ఉండాలి, అదో టెన్షన్. సో ఇక్కడ నుంచి పూరి 360 కిలోమీటర్స్ ఉంది. 6.5 hours చూపిస్తుంది. మనం ఒక 5.5 మేబీ 6 hours వెళ్ళిపోతాం. మధ్యలో చిలికా లేక్ వస్తుంది, చాలా ఫేమస్. మరి అది ఎంత ఫేమస్ మరి చూద్దాం. హైప్ అయితే అందరు ఇచ్చారు, సూపర్ ఉంటుందని. లెట్స్ సీ.
హైలైట్ ఉందబ్బా, క్రేజీ హైవే. శ్రీకాకుళం ఫస్ట్ టైం ఆన్ మై బైక్ అయితే వచ్చా గైస్. ఫ్లైఓవర్ ఎక్కేస్తున్నా, కింద శ్రీకాకుళం రైట్ సైడ్ మొత్తం. నెక్స్ట్ వచ్చేది పలాస, అదొక 70. దాని తర్వాత విజయనగరం, దాని తర్వాత ఇంకా ఒరిస్సా అనుకుంటా. విజయనగరం ఇస్ ద బార్డర్. అయ్యా ఫ్రెష్ యాక్సిడెంట్. ఇదేంది తుక్కు అయింది, డివైడర్ కొట్టుకున్నాడు.